హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ని పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా బ్రెడ్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఫుల్ బ్రెడ్ని యూస్ చేస్తున్నాను. మధ్య మధ్యలో చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఎవరైనా స్వీట్ తినాలి అని అడిగితే వెంటనే ఈ డిష్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కట్ చేసిన బ్రెడ్ పీసుల్ని సైడ్స్ మొత్తం లేకుండా కట్ చేసుకొని సైడ్స్ని పక్కన పెట్టుకోవాలి. ఆ సైడ్స్ కూడా వేస్ట్ ఏం చేయకండి. మిక్సీలో వేసి పౌడర్ చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు బ్రెడ్ క్రమ్స్ లాగా యూజ్ అవుతాయి. ఇలా 4 సైడ్లని అన్ని బ్రెడ్ పీసులని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న వాటిని మళ్ళీ మధ్యలోకి కట్ చేసుకొని ఒక్కొక్క బ్రెడ్ని 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. ఇలా అన్నిటినీ కట్ చేసి 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం తీసుకొని అందులోకి కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్ లేదు అంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది. బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పీసుల్ని కొన్ని కొన్నిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఆయిల్లో ఏం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అటు ఇటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా వస్తే సరిపోతుంది. మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. మిగిలిన బ్రెడ్ పీసులన్నిటినీ కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకొని మరొక పెనం తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అలాగే 3/4 కప్పు షుగర్ తీసుకోవాలి. కప్పుకి ఫుల్గా తీసుకోలేదు, కొంచెం హెల్త్గా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని చక్కెర పాకంని కాంచుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకుంటున్నాను. సైడ్స్ మొత్తం క్లీన్ చేసుకొని ఒకసారి బాగా నురగొచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా జిగటగా ఉంటే సరిపోతుంది. మరి పాకం రావాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇందులోకి ఒక 1/2 దబ్బ లెమన్ని స్క్వీజ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లెమన్ని పిండుకోవాలి. ఇలా లెమన్ని పిండడం వల్ల చక్కెర పాకం తొందరగా గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఈ పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ ముక్కలు చక్కెర పాకంని బాగా పీల్చుకొని సాఫ్ట్గా తయారవుతాయి. అంతేనండి, మన స్వీట్ డిష్ రెడీ అయిపోయింది.
చాలా ఈజీగా, చాలా టేస్టీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇంట్లో అందరికీ టేస్ట్ చూపించండి. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేపించుకొని తింటారు. బ్రెడ్ మనకి ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.